వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఫ్రైడ్ రైస్. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా సింపుల్గా ఎలా చేసుకుందామో చూద్దామా. ఒక బాణీ పెట్టి ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పొటాటో, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపి కొద్దిగా మగ్గనివ్వండి. ఉల్లికాడలు, సరిపడా సాల్ట్, జీరా, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, నేను సింపుల్గా అయిపోతుందనేసి నేను చాపర్ తోటి సన్నగా తురిమేసుకుంటాను. మీరు కావాలంటే దంచి వేసుకోవచ్చు. ధనియా, జీరా పౌడర్, గరం మసాలా వేసాను. గరం మసాలా ఇష్టపడని వారు స్కిప్ చేసుకోవచ్చు. రైస్ ఉడికించి కొద్దిగా నెయ్యి వేసి కొద్దిసేపు ఆరబెట్టాలి. అప్పుడే పొడి పొడిగా ఉంటుంది రైసు. వేడివేడిది అలా తీసుకొచ్చేసి కలిపేస్తే మెత్తగా కొద్దిగా జిగురు జిగురుగా అలా ఉంటుంది. అలా టేస్ట్ బాగోదు. పూర్తిగా రైస్ ఆరిపోవాలి. అప్పుడే పొడి పొడిలాడుతూ వస్తుంది. వెజిటబుల్స్ అంటే పిల్లలకి ఇష్టం ఉండదు కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సగం వేసి కలిపేసి ఇంకా కొద్దిగా అట్టిపెట్టి అది చివర్లో గార్నిష్కి యూజ్ చేస్తే బాగుంటుంది. నాకు సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పిల్లలు లంచ్ బాక్స్లోకి తీసుకొని సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. పొటాటో, క్యారెట్ విడివిడిగా చేసి పెడితే క్యారెట్ కర్రీయా, పొటాటో కర్రీయా అంటారు. అన్నీ కలిపి ఇలా ట్రై చేస్తే కొత్తగా ఇష్టంగా తింటారు. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.